మరియు విద్యార్థులారా, పాఠశాల విద్యాశాఖ అందించే ప్రయోజనాలు అంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీకు అందడానికి మీ బ్యాంక్ ఖాతా ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని కారణాల వల్ల చెల్లింపులు తిరస్కరించబడ్డాయి. ఇప్పుడు ఆ కారణాలేంటి, వాటిని ఎలా సరిచేయాలో చూద్దాం. డీబీటీ తిరస్కరణకు కారణాలు, వాటికి పరిష్కారాలు చూద్దాము. ఖాతా బ్లాక్ లేదా ఫ్రోజన్. పరిష్కారం ఏమిటంటే బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఖాతాను యాక్టివ్ చేయించండి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయండి. ఆధార్ మ్యాపింగ్ లేదా ఆధార్ నంబర్కి లింక్ కాలేదు. పరిష్కారం ఏమిటంటే ఆధార్ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్కు బ్యాంక్ లేదా యుఐడిఏఐ పోర్టల్లో చెక్ చేయండి. ఖాతా మూసివేయబడింది. పరిష్కారం కొత్త బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి ఆధార్ లింక్ చేయండి. కొత్త ఖాతా వివరాలను పాఠశాలలో అప్డేట్ చేయండి. ఖాతాదారుడు మరణించారు. పరిష్కారం విద్యార్థి కోసం గార్డియన్ కొత్త ఖాతా ఓపెన్ చేసి వివరాలను పాఠశాలలో అప్డేట్ చేయాలి. కస్టమర్ ఇన్సాల్వెంట్ ఆర్ ఇన్సేన్. పరిష్కారం బ్యాంకును సంప్రదించి సమస్యను పరిష్కరించండి లేదా కొత్త ఖాతా ఓపెన్ చేయండి. ఆధార్ యాక్టివ్ లేదు. పరిష్కారం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ఆధార్ను అప్డేట్ చేయండి. బయోమెట్రిక్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. చెల్లని బ్యాంక్ ఐడెంటిఫైయర్. పరిష్కారం ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ వివరాలను సరిచూడండి. తప్పు ఖాతా నంబర్ నమోదు. పరిష్కారం పాస్బుక్తో ఖాతా నంబర్ను రీచెక్ చేసి సరిగ్గా అప్డేట్ చేయండి. తప్పు ఐఎఫ్ఎస్సి కోడ్. పరిష్కారం కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ను అప్డేట్ చేయండి. ప్రత్యేకంగా బ్యాంక్ విలీనాల తర్వాత ఎస్బీఐ, బిఓబి మొదలైనవి. ఖాతా డార్మెంట్ ఇన్యాక్టివ్. పరిష్కారం బ్యాంకుకి వెళ్ళి ఖాతాను రీయాక్టివేట్ చేయండి. ఖాతా టైప్ సపోర్ట్ చేయదు. ఉదాహరణ ఎన్ఆర్ఐ, శాలరీ, క్లోజ్డ్ మైనర్ అకౌంట్. పరిష్కారం సరైన సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేయండి. పేరు బ్యాంక్ రికార్డ్స్తో మ్యాచ్ కావడం లేదు. పరిష్కారం బ్యాంక్ లేదా ప్రభుత్వ రికార్డ్స్లో పేరును సరిచేసి రెండు చోట్ల ఒకేలా ఉండేలా చేయండి. జాయింట్ ఖాతా అర్హత లేదు. పరిష్కారం సింగిల్ హోల్డర్ బెనిఫిషియర్ ఖాతాను ఓపెన్ చేయండి. ఈ సూచనలను పాటిస్తే మీరు మీ పిల్లల పాఠశాల విద్యాశాఖ అందించే ప్రయోజనాలను సులభంగా పొందగలరు. ఏమైనా సందేహాలు ఉంటే మీ పాఠశాల లేదా బ్యాంక్ను సంప్రదించండి.